చెప్పాలి అక్కలు మీ అందరికి బియ్యం వస్తున్నాయి అక్క మీకు బియ్యం వస్తున్నాయి ఎవరు ఇస్తారు బియ్యం నరేంద్ర మోడీ ఇస్తుడు కదా మరి 5 కిలోలు నరేంద్ర మోడీ 2 సంవత్సరాల నుంచి ఇస్తుండక్క 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా లేకుండా నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తున్నాడు ఇంకా 6 నెలలు ఫ్రీగా ఇస్తుండు 6 నెలల దాకా ఒక్క పైసా కూడా కట్టదు నా కేసీఆర్ లెటర్ రాసినట్టు రేషన్ డీలర్లకు 6 కిలోలు ఇవ్వండి 1 కిలో జమ యొక్క యాడ్ చేసేయండి ఒక్కొక్క కిలోకు రూపాయి కేసీఆర్ నీ బతుకేందో నీ బతుకు ఎవరికి అర్థం కాదు నీ బతుకు నీచమైన బతుకు నిచ్చి ఆ పుట్టుకేది కూడా నాకు ఇప్పటికి అర్థం కాలే పేదోళ్లకు నరేంద్ర మోడీ బియ్యం ఇస్తే కూడా గుంటనక్కలెక్కర బియ్యం కూడా దీన్ని బియ్యం కూడా అమ్ముకున్నావంటే నువ్వు ఆ బతుకు ఎందుకు బతుకున్నావా నీ పుట్టుకేందో ఇప్పుడు కూడా ప్రశ్నార్థకం ఇప్పటికి కూడా పేదోళ్ళ రక్తం తగ్గుతావా మోడీ గారు ఫ్రీ బియ్యం ఇస్తే నువ్వు మాత్రం ఇలా బియ్యం అమ్ముకునే స్థాయికి వచ్చావంటే నీకంటే మూర్ఖుడు ఇవ్వలేని విషయాన్ని ఒక్కసారి పేద ప్రజలు గ్రహించాలి ఇలా మీకు వ్యాక్సిన్ ఇచ్చినాక మోడీ గారు ఇలా మోడీ గారు ఒక్కొక్క వ్యాక్సిన్ 800 రూపాయలు 2 వ్యాక్సిన్లు ఇచ్చిన ఇలా 1600 రూపాయలు మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే మోడీ గారికి ఇట్లా వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈ 9 ఎకరాల గ్రామంలో ఇంతమంది మీ ఇక్కడ కలుసుకునే వాళ్ళం కాదు ఇంతమంది మీ ఒకరు చూసుకునే వాళ్ళం కాదు కోవిడ్ వచ్చి ఇబ్బంది పడతాం ఈ 9 ఎకరాల పేద ప్రజలు ఉన్నారు కాబట్టి పేద ప్రజలు సుఖంగా బతకాలి ప్రశాంతంగా బతకాలి ఆరోగ్యంగా బతకాలని చెప్పి మీ అందరికీ 2 డోసుల వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు వ్యాక్సిన్ ఇస్తే ఈ రోజు మనం మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా పీపీ కిట్స్ లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే కేవలం మోడీ గారు ఇచ్చిన వ్యాక్సిన్ విషయం గుర్తుంచుకోండి డబుల్ బెడ్రూమ్ మోడీ గారు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ 1,40,000 ఇండ్లు ఇచ్చిండు మోడీ గారు మరి 9 ఎకరాల గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినో ఒక్కసారి చేతులు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చినావు డబుల్ బెడ్రూమ్ ఎంత వచ్చాయి ఇయ్యడక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు నేను అడిగిన కేసీఆర్ సార్ ఏం సార్ మా 9 ఎకరాల గ్రామంలో ఏం తప్పు చేసింది సార్ మా రంగారెడ్డి జిల్లాలో ఏం తప్పు చేసింది సార్ ఏం పాపం చేసింది సార్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నీ కారు గుర్తు కోటేసి నేను ముఖ్యమంత్రి చేయడమే ఇలా రంగారెడ్డి జిల్లాలో చేసిన పెద్ద తప్పు అని చెప్పి నేను మొన్న చెప్పు సార్ నేను రంగారెడ్డి జిల్లా పోతున్నా 9 ఎకరాల గ్రామానికి పోతున్నా ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ చెప్పంటే మోడీ గారు నాకు 1,40,000 ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చింది వాస్తవమే నేను తెచ్చుకున్నది వాస్తవమే కానీ పేదలకు మాత్రం ఈ 9 ఎకరాల గ్రామానికి రంగారెడ్డి జిల్లాలోకి అసలయ్యా వాళ్ళకు ఇల్లు కట్టిస్తే ఆ పేదోళ్ళందరూ పువ్వు గుర్తుకొస్తే ఓటేస్తారు మోడీ గారికి ఓటేస్తారు కాబట్టి నేను ఇయ్యా అని చెప్పిన మూర్ఖుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళకి ఇల్లు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు సంవత్సరం లోపల 100 రూములు కట్టుకున్నాడు ప్రగతి భవన్ పేరుతోని 800 కోట్లు ఖర్చు పెట్టిడు రోజుకో రూమ్ లో తాగుతాడు రోజుకో రూమ్ లో వంటాడు 100 రూములు కట్టుకొని ఇలా పేదలకు కనీసం ఈ 9 ఎకరాల గ్రామంలో కానీ రంగారెడ్డి జిల్లాలో పట్టుమని 10 ఇండ్లు కూడా నిర్మించకుండా పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి 1,40,000 ఇండ్లు ఇచ్చినాక మా నరేంద్ర మోడీ పేదోడు ఛాయంకున్న వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక కానీ పెద్దోడు రాజ్యం వెళ్తుడు కేసీఆర్ ఇలా పేదలు ఊసురు పోసుకుంటాడు ఉద్యోగాలు ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఎంతమంది అన్నదమ్మున్నారు ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినా ఒక్కసారి ఉద్యోగాలు వచ్చిన చేతెత్తురన్నా ఒక్కరన్నా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి మా పేదలకు నా తమ్ముళ్లకు చదువుకున్న అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు ఉద్యోగాలు ఇస్తారంటే ఆయన మాత్రం మా ఇంట్లో 5 ఉద్యోగాలు తీసుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి 5 లక్షల జీతం కేసీఆర్ కొడుకు మంత్రి 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ బిడ్డ మా ఎమ్మెల్సీ 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ అల్లుడు హరీష్ రావు మంత్రి 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ సడ్డగుండు కొడుకు విఎన్ సంతోష్ రావు మందుల సోడా పోసే వ్యక్తి కూడా ఎంపీ వేస్తే ఆయనకు 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ ఇంట్లో 5 ఉంటే 5 ఉద్యోగాలు వచ్చినాయి కేసీఆర్ ఇంట్లో ఎవరు ఖాళీ లేడు కేసీఆర్ ఇంట్లో ఎవరు ఖాళీ లేడు కానీ మా తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి డిగ్రీలు చదివి పీజీలు చదివి కూలీ నాలి వేసుకొని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి చదివిస్తే ఇవాళ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వమంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆయన మాత్రం 5 ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏమనంటే నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేయలేక తెలంగాణ మోసం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ ఇంకా మోసం చేస్తున్నాడు ఈ లక్ష్మీ ఇక్కడ కూడా ఈడ ఎన్నికల సమయంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈడికి వచ్చాడు ఈడికి వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తా దాని ద్వారా నీళ్ళు ఇస్తా 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి అన్నడా లేదా ఏడ వేణ కుర్చేసుకొని కూర్చున్నాడు ఆడవేడు పాలమూరులో
పాలమూరులో జనం నవ్వుకున్నారు. అన్న మా ప్రాంతానికి వచ్చిండు కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. రాలే అడ్రస్ లాపత్తా లేకుండా వేడు. ఇంకో నారాయణ పడవేనా అన్న మా దగ్గరికి వచ్చిండు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆడి ఓలే మక్తలు పోయినా మక్తలు కష్టపడని మా దగ్గర కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆడి ఓలే దేవకరవేనా ఆడపోతే కేసీఆర్ మా దగ్గర కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆడికి రాలే ఇలా మక్తలు ఏడు వేనా కూడా జడ్చర్ల పోతే కూడా కుర్చీ చేసుకొని కూర్చుంటాను. మా సమస్యలు పరిష్కరిస్తాడన్నా 5 సంవత్సరాల లాపత్తా లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడవైనా నమ్మించి ఊరించుకుంటా మాటలు చెప్పి కుర్చేసుకొని కూర్చొని సమస్యలు పరిశీలిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం సమస్యలు పరిశీలన. ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగుడు లేదు, సాగుడు లేదు, హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, స్కూలు లేవు. ఒక్కొక్క రోడ్డు చూస్తుంటే ఇలా మోకాలు ఎత్తు రోడ్డు ఇలా పైకి ప్రజలకు అభివాదం చేద్దామంటే కింద కాలిరుతుందో నడిమిరుతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ప్రారంభమైతే తెలుస్తున్నది. రాను రాను చూస్తాం రోడ్లు ఎట్లేవు. కొంతమంది అంటుండట బండి సంజయ్ మోకల మీద ప్రజల కోసం బొర్లుకుండ తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం బొర్లుకుండ తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. అందుకే నడువ లేకుంటే కూడా నా ఎండ కొడుతుందన్న ఎర్రటెండలో మండు టెండలో మీకోసం తిరుగుతున్నామని అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు తిరుగుతున్నారన్నా. అనేక మంది మా అక్క చెల్లెలు 27 రోజుల కుటుంబానికి దూరమై మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన ఓడానికి మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ కేసీఆర్ రాక్షస పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత మొందించడానికి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నామన్నా. ఈ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నా. ప్రజా సంగ్రామ యాత్ర ముఖ్య ఉద్దేశం అది. ఏసీలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుడు కాదన్న. ఏసీలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుడు కాదు. ప్రజల వద్దకే పోదాం, ప్రజల కష్టాలు తెలుసుకుందాం, ప్రజల ఇబ్బందులు తెలుసుకుందాం. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాలన కావాలనుకుంటున్నారు. దాంతో పాటు మోడీ గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడో ఆ సంక్షేమ పథకాలు వివరించడం, కేసీఆర్ ఏ విధంగా మీ అందరి మోసం చేసిడో ఆ మోసాలను వివరించి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలని చెప్పే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు తండాలుగా తరలిస్తున్నారు. మోడీ గారు చెప్పిన మా ఇంట్లో కూర్చోకండి, గల్లీ తిరగండి, అన్ని పైసలు నేను ఇస్తాడు. ఈ 9 రేకుల గ్రామానికి కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రాంతంలో మీరు భారతీయ జనతా పార్టీకి ఓట్లేలే. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు లేరు. ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు లేరు. మాకు మీరు పువ్వు గుర్తుకు మాకు ఓటేయకుండా కూడా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలోని పువ్వు గుర్తు ప్రభుత్వం ప్రతి పైసా ఇచ్చింది. బియ్యం పైసలు కేంద్రం ఇస్తున్నది, వ్యాక్సిన్ పైసలు కేంద్రం ఇస్తున్నది, ఇండ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, డబ్బులు ఇలా ప్రకృతి వనం పైసలు కేంద్రం ఇస్తున్నది, పల్లె ప్రకృతి వనం పైసలు కేంద్రం ఇస్తున్నది. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, శ్మశాన వాటికకు 11 లక్షల రూపాయలు ఇస్తున్నాం, నీళ్ల పైసలు ఇస్తున్నాం, పోళ్ల పైసలు ఇస్తున్నాం, లైట్ల పైసలు ఇస్తున్నాం, చెట్ల పైసలు ఇస్తున్నాం, రోడ్ల పైసలు ఇస్తున్నాం, మోర్ల పైసలు ఇస్తున్నాం. ప్రతి పైసా నరేంద్ర మోడీకి ఇస్తే నిన్నగాక మరుగుదొడ్ల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. నిన్న ఒక మరుగుతున్నట కేంద్రం కర్ణాటకలో ఎందుకు ఇస్తలేని. అరే మురుగుడా, కర్ణాటకలో పైసలు ఎక్కువస్తే ఎందుకు పైసలు ఇచ్చినామంటారు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మళ్లీ సవాల్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా, కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా నువ్వు శ్మశాన వాటికలు నిర్మిస్తున్నావా? నేను సవాలుకు నేను సిద్ధం. కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా నువ్వు రైతు వేదికలు నిర్మిస్తున్నావా? నేను సవాలుకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా నువ్వు బియ్యం ఇస్తున్నావా? ఆ సవాలుకు సిద్ధం. కేంద్ర వాటా లేకుండా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మిస్తున్నావా? నేను సవాల్ సిద్ధం. ఇప్పటికైనా చెప్తున్నా, ఈ రంగారెడ్డి జిల్లాలో ఇంకా 4 రోజులు టూర్ ఇక్కడనే ఉంటా రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను సవాల్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే, కేంద్ర ప్రభుత్వ వాటాతోని మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. ఇంతో అంత అభివృద్ధి చేస్తున్నావా? సొంత పైసలు నువ్వు ఇస్తావు అన్న విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధం. రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు నిజమైన తెలంగాణ వాదివైతే, నువ్వు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు అయితే 2 సవాలు విషయం ఈ రోజు మొట్టమొదటి. ఈ 2 సవాళ్లకు నువ్వు సిద్ధమా? నేను సిద్ధం. నేను కాకుంటే అవసరమైతే నువ్వు నీ తొట్టి గ్యాంగ్ వస్తే మా నాయకులందరూ కూడా ఆధారాలతో సహా నీకు నిరూపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పేదల రక్తం అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. వాస్తవాలు ఆలోచించిన మీరు మనం త్యాగం చేస్తామన్నా శ్రీకాంతాచారి పేదోడక్క శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టు కూడా శ్రీకాంతాచారి జై తెలంగాణ అని చెప్పి అడిగిందక్క వాళ్ళమ్మ. ఎందుకు చచ్చిపోతున్నావు కొడుకా, నువ్వు చచ్చిపోకుని అనాథ, నేను నా బతుకు బరుబాదపోతుంది, నన్ను ఎవరు చూసుకోరని చెప్తే లేదమ్మా నేను త్యాగం చేస్తా, నేను చచ్చిపోతా, తెలంగాణ రాష్ట్రం కోసం నేను బలిదానం అయితే నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి, నా అక్కలకు ఉద్యోగాలు వస్తాయి, నా చెల్లెలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులు బాగుపడతారు, మీరందరూ బాగుపడతారని చెప్పి జై తెలంగాణ అని చెప్పి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి అంటి పెట్టుకోవడానికి అందరూ చూస్తుండగా పోలీస్కి ఇస్తాయా ఉద్యోగం పడికి ఇట్టే టవర్కి రివాల్వ్ పెట్టుకుని కాల్చుకున్నాక పోలీస్కి ఇస్తాయా. వాళ్ళ భార్య పిల్లలు మొత్తుకున్నారు నువ్వు చచ్చిపోకు, దిగిరా నువ్వు చచ్చిపోకని భార్య పిల్లలు మొత్తుకున్నా కూడా నాకు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం నాకు రావాలి, నా తెలంగాణ పేద ప్రజలకు న్యాయం జరగని చెప్పి పోలీస్కి ఇచ్చే రివాల్వర్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాక మన కోసం అక్క అనేక మంది 1400 మంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు, ఉరి చేసుకున్నారు, విషం మందాగిరు, ఆ మంద ఈ మందాగి 1400 మంది పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. కేసీఆర్ ఏం త్యాగం చేసిండన్న, కేటీఆర్ ఏం త్యాగం చేసిండన్న, కవితక్క ఏం త్యాగం చేసిండన్న, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకని అగ్గిపెట్ట హరీష్ రావు ఏం త్యాగం చేసిండన్న. శ్రీకాంతాచారికేమో పెట్రోల్ దొరుకుతుంది అగ్గిపెట్ట పట్టుకొచ్చుకున్నాడు, కానీ మా హరీష్ రావుకు మాత్రం పెట్రోల్ దొరుకుతుంది కానీ హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరికేది. ఇలా మందుల సోడ పోసే సంతోష్ రావు తెలంగాణ రాష్ట్రం కోసం ఏం త్యాగం చేసిండన్న. దేనికోసం ఒక 1400 చచ్చిపోయింది. కేసీఆర్ కుటుంబానికి అధికారంగా ఉపయోగపడగాను కాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. పేదోళ్ళు చచ్చిపోయారక. అందుకే మోడీ గారు పేదోడు ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయిన కాబట్టి, ఈ దేశంలో పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి పేదోళ్లకు న్యాయం జరగాలి. దేశంలో పేదోళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ దేశంలో ఏ పేదోడు ఇబ్బంది పడొద్దని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ ఇచ్చటోడు నరేంద్ర మోడీ పేదోడు, ఇచ్చటోడు నరేంద్ర మోడీ పేదోడు, కానీ పంచటోడు పెద్దోడు కేసీఆర్ మూర్ఖుడు మనకి ఇస్తున్నాడక. అందుకే ఇచ్చే ప్రభుత్వమే ఇక్కడ ఉండాలి. మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.